విత్ ఆర్జే అనుష. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది పరశురామ్ గారు. ఈ సినిమాలో మహేష్ బాబు గారు మరియు కీర్తి సురేష్ గారు లీడ్ రోల్స్ ప్లే చేయడం జరిగింది. మే 12, 2022 రిలీజ్ అయిన ఈ సినిమా ఒక స్లో పాయిజన్ గా జనాల్లోకి ఎక్కేసిందనడంలో సందేహమే లేదు. ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది మన తమన్ గారు. ఈ సినిమాలో చూసుకుంటే మొత్తానికి 6 పాటలున్నాయి. ఇందులో నా పర్సనల్ ఫేవరెట్ ఏదిరా అంటే మమ మహేష, అలానే కళావతి సాంగ్ నాకు చాలా నచ్చుద్ది. అండ్ యు నో వాట్, చాలా మంది నాకు కళావతి సాంగ్ డెడికేట్ కూడా చేసినారు. అయితే ఈ ఫిల్మ్ స్కోర్ కూడా మన తమన్ గారే చేయడం జరిగింది, విచ్ ఇస్ ఇన్ ద కొలాబరేషన్ విత్ మహేష్ బాబు గారు ఫర్ 4th time. ఫస్ట్ అయితే దూకుడు, తర్వాత బిజినెస్ మెన్ అండ్ అట్లానే ఆగడు కూడా చేసినారనమాట. సో ఇది ఆయన 4th ఫిల్మ్. సినిమాలోకి వస్తే మహేష్ బాబు గారు మహి, ఆయన ఒక ఫినాన్స్ ఏజెంట్ అన్నమాట. మహి ఫినాన్స్ కార్పొరేషన్ అని తన ఓన్ లోన్ ఏజెన్సీని పెట్టుకుంటారు. అది కూడా ఎక్కడ అనుకున్నారు? మియామి, ఫ్లోరిడాలో. పొరపాటున ఎవరైనా రీపే చేయకుండా ఉన్నారే అనుకోండి, వాళ్ళ జీవితం నరకం చేసేస్తాడనమాట. అసలు ఆయనకి వసూలు చేసుకోవడం పర్ఫెక్ట్ గా వచ్చని చెప్పాలి. అనుకోకుండా మహి కళావతిని కలుస్తారు. మహికైతే కళావతి రిక్వెస్ట్ చేస్తది, తన ఎడ్యుకేషన్ కొరకై 10,000 రూపాయల $10,000 ని అడుగుతది. ఆ తర్వాత $25,000 ని అడుగుతది ఫర్ హర్ గ్రాడ్యుయేట్ స్టడీస్. తనకి లోన్ ఇచ్చినట్టే ఇచ్చి మన మహి కూడా తన ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత మెల్లగా కొన్ని రోజులయ్యాక కళావతి గ్యాంబ్లింగ్ ఎడిక్ట్ అని తెలుసుకుంటాడు. అండ్ దట్టు మహిని మోసం చేస్తది, సమ్హౌ ఎలాగోకలా డబ్బులు కొట్టేస్తది అని చెప్పేసి తెలుసుకుంటాడు. మహి వెంటనే అర్జెంట్ గా డబ్బులు కట్టు అన్న వెంటనే తను వాళ్ళ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి భయపెడుతుంది. వాళ్ళ ఫాదర్ రాజేంద్రనాథ్ అనమాట. హీస్ అ పవర్ఫుల్ ఎంపీ, రాజ్యసభ మెంబర్ కూడా. అండ్ హీస్ అన్ ఇండస్ట్రియలిస్ట్ బేస్డ్ ఇన్ విశాఖపట్నం. మహి వైజాగ్ ట్రావెల్ చేస్తాడు తన మనీని వసూలు చేసుకోవడానికి. రాజేంద్ర ఒక వార్నింగ్ ఇస్తాడు, నేను లోన్ కట్టేదే లేదన్నట్టు. ఆ తర్వాత సీన్ ఏమై ఉంటది మరి? మన మహి ఎలాగోకలా లోన్ వసూలు చేసుకుంటారా, లేదు అంటే అరే ఇలా కాదే అని లైట్ తీసుకుంటారా? తర్వాత స్టోరీ ఏంటో సినిమా రిపీట్ వేసుకుని చూడాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా సర్కారు వారి పాట.